గతంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2011లో సర్వే చేయించింది. మళ్ళీ ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా 2014లో సమగ్ర కుటుంబ సర్వే అని చేయించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో చేయించింది. మరి ఇంట్లో ఇప్పుడు 2014ది ప్రామాణికంగా తీసుకోలేరా? తీన్మార్ మల్లన్న ఇదే ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అంటున్నాడు కేసీఆర్ సర్వేనే కరెక్ట్, దాన్ని ఎందుకు తీసుకోలేకపోయారు అంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు కూడా బీసీ కమిషన్గా ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేసిరు, ఎంతో చేసిరు, మీరు కూడా అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూడాలి? మరి ఇప్పుడు మల్లన్న ఏదైతే చెప్పిండో మిగతా పెద్దలందరూ ఎందుకు చెప్తున్నారో అది 100% వాస్తవం. ఎందుకంటున్నామంటే ఇవాళ ఇంతమంది పాల్గొనలేదని చెప్పి మీరు లెక్కలు చెప్పారు. కొంతమంది వివరాలు ఇవ్వలేదని కొన్ని లక్షల మంది ఇవ్వలేదు అన్నారు. 16 లక్షల మంది అసలు వివరాలు ఇవ్వలేదు, వాళ్ళు నామోదు చేసుకోవాలని మీరు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో నామోదు చేసుకోవాలని ఎవరు చెప్పలే. పోటీపడి రాసుకున్నారు. పోటీపడి ఇవాళ నువ్వు ఇంతమంది పాల్గొనలేదంటే ఇది నీ వైఫల్యము, ప్రభుత్వ వైఫల్యము. దుబాయ్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, మలేషియాలో ఉన్నాడు. సమగ్ర కుటుంబ సర్వేలో నామోదు చేసుకోకపోతే నేను ఎక్కడ వెనకబడతానో, నా ఉనికి ఎడబోతుందని వాడు ఉరికొచ్చిండు. అది కేసీఆర్ యొక్క గొప్పతనం. కేసీఆర్ అట్లా ప్రజలను చైతన్యవంతం చేయగలిగిండు. తెలంగాణ ఒక స్వతసిద్ధమైనటువంటి ఉనికిని కాపాడుకునే దిశగా కేసీఆర్ చేసిండు. నేను కేసీఆర్ గురించి మాట్లాడుతున్నా అంటే నేను బీసీ కమిషన్ మెంబర్గా, చైర్మన్గా వారు అవకాశం ఇచ్చారని కాదు. మంచిని మంచి చెప్తే మేము పాలాభిషేకం చేస్తామండి. బలహీన వర్గాలకు ఎవరు మంచి చేస్తే వాళ్ళని మేము మెచ్చుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు చేస్తే రాజశేఖర రెడ్డి గారిని గౌరవించడం, కేసీఆర్ గారిని గౌరవించడం. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నా. ఆనాడు ఆయన ఒక్కరోజు చేస్తేనే 51% తీసుకొచ్చిండు. నువ్వు 50 రోజులు చేసి నువ్వు 46 తీసుకొచ్చి మమ్మల్ని ఏమనుకుంటున్నావు? నువ్వు మోసం చేసే కార్యక్రమం ఇది. కాబట్టి ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పొద్దు. మీరు గతంలో ఉన్నటువంటి మీ స్వభావాన్ని మార్చుకోండి. ప్రజాపాలన అంటే ప్రజా రంజకంగా ఉండాలి, ప్రజా అభీష్టంగా ఉండాలి, ప్రజల శ్రేయస్సును కోరాలి, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టి జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారు 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటికి ప్రకటించలే. కళ్యాణ్ లక్ష్మి పెట్టిండు, ఒక షాదీ ముబారక్ పెట్టిండు, ఒక రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కాకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం పెట్టిండు, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టిండు. అంటే సమాజం మీద పెట్టుబడి పెట్టి మేధోవంతమైనటువంటి సమాజాన్ని నిర్మిస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నాడు. పింఛన్లు పెట్టాడు, కొనుగోలు శక్తిని పెంచిండు. ఇది 100% మనం అందరం కూడా వారి యొక్క ప్రభుత్వాన్ని మాకు సంబంధించి మాకే పరిమితమై చూసుకుంటున్నప్పుడు గొప్పగా చేసిండు. మేము అప్రిషియేట్ చేస్తాం. ఆత్మగౌరవ భవనాల కోసం బోల్డన్ని స్థలాలు ఇచ్చాడు. నీ 6 గ్యారంటీలు లేవు, నీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఒక్కటి చేయవు. సంవత్సరమే కావచ్చు, నీ చేయాలనే నిబద్ధత ఏది, నీ నిజాయితీ ఏది? నీ 42% ఇవ్వని మేము అడిగినావా? బీసీలో అడిగినావా? 34% ఆనాడు సుప్రీంకోర్టు ప్రకారం కాని పరిస్థితుల్లో ఎట్లా అని చెప్పి మేము ఆలోచించి ఎట్లా పోరాటాలు చేద్దాం అనుకున్నాం తప్ప నువ్వు 34 సాధ్యం కానటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు 42 ఇస్తావు నువ్వే కదా చెప్పింది. ఇంకా ఏబిసిడి ఈ వర్గీకరణ చేసి ఇస్తా అని చెప్పినావు కదా. నువ్వు 42కు దిక్కు లేదు, ఉపవర్గీకరణకు దిక్కు లేదు. చేసినటువంటి లెక్కలు తప్పులమయము. బీసీ జాతిని, ఎస్సీ జాతిని, ఎస్టీ జాతిని మోసం చేసేది. మీకు ఎస్సీల లెక్కలు కూడా తప్పు చేశారు కదా, ఎస్టీల లెక్కలు తప్పు చేశారు కదా. మైనార్టీలు ఎవడు ఎక్కడున్నాడు? సిక్కులు ఎంత ఉన్నారు, జైనులు ఎంత ఉన్నారు చెప్పవా? నువ్వు క్రిస్టియన్లు ఎంత ఉన్నారు చెప్పవా? ఇంత అన్యాయం ఏందండి ఇది. ఇంకొకటి, నువ్వు ఫిబ్రవరిలో జీవో ఇచ్చిన, జీవో 26 ఏది 24లో ఏది అసెంబ్లీలో బీసీ కమిషన్ మేము యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసి ప్రభుత్వానికి నేను పంపిన ఏది సర్వే చేయమని, దాన్ని మీరు మంత్రివర్గంలో పెట్టి ఆమోదం చేశారు. ఆమోదం చేసిన తర్వాత అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేశారు. అది ఏకగ్రీవం అయిపోయింది. ఫిబ్రవరిలో జీవో ఇచ్చారు 26ను. ఫిబ్రవరిలో ఇస్తే నువ్వు మొన్న 10వ నెల దాకా దాన్ని బండబెట్టినావు. 7 నెలలు నువ్వు ఏం చేయలే. మహారాష్ట్ర ఎన్నికలు రాగానే హడావుడిగా రాహుల్ గాంధీ గారిని పిలిపించారు. మేము కులగణన ఆరంభిస్తున్నాం అన్నారు. ఇక్కడి విషయాన్ని అక్కడ దాన్ని ప్రభావితం చేసేటట్టు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలవాలని చెప్పి రాహుల్ గాంధీ గారితో మాటలు మాట్లాడించి పోయిరు తప్ప మీరు 26 జీవో తీసిన తర్వాత 18 జీవో తీయడానికి 7-8 నెలలు పట్టింది. ఇక్కడనే తేలిపోతున్నారు కదా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని. రాహుల్ గాంధీ గారు ప్రజాబద్ధమైనటువంటి, ప్రజా సంక్షేమమైనటువంటి, ప్రజలు కోరుకున్నట్టు సర్వే చేయమన్నారు. మీరంతా బ్యూరోక్రాట్స్తోని, ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చేయించారు, అధికారులతో చేయించారు. ఇది అధికారులు చేసినటువంటి సర్వేనే తప్ప ఇది ప్రజాయుతమైనటువంటి సర్వే కాదు. అందువల్ల మొదటి నుండి లోపభూయిష్టంగా చేయిస్తూ, నిబద్ధత లేకుండా, జవాబుదారితనం లేకుండా, నిజాయితీగా లేకుండా, చేసినటువంటి లెక్కలు కూడా తప్పులమయం చేసి మా జనాభాను తగ్గించి రిజర్వేషన్ల జాతను తగ్గించాలనే ప్రయత్నం చేయడం, ఇంకా సీట్లు వచ్చే సీట్లు కూడా రాకుండా చేసేటటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్నారే తప్ప బలహీన వర్గాలకు మేలు చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం ఒక్కడి కూడా చేయలేదు. చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు.
కాబట్టి బీసీలుగా ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి భజన చేస్తే చరిత్రహీనులు అవుతారనేటువంటిది గమనించుకోవాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను.